వరప్రసాద్ గారు, టోటల్గా వైసీపీ అధికారంలోకి ఉండటం ఏపీలో ఉన్న ఏ పార్టీకి కూడా సహించడం లేదు. వైసీపీ చేస్తున్న పనులో లేకపోతే పాలన తీరో అన్నిటికీ కూడా ఒక ఎగెనెస్ట్గా ఒక కూటమి ఏర్పడబోతుంది. వైసీపీని గద్దెదించటమే లక్ష్యంగా నిన్న మొన్నటి వరకు జనసేన టీడీపీ ఒక కూటమిగా ఉండి పొత్తులో వెళ్తున్నాయి. ఇప్పటికి కొత్తగా మళ్ళీ బీజేపీ లాస్ట్ టైం ఏదైతే రిపీట్ అయిందో బీజేపీ కూడా కూటమిలో కలిసి ముందుకు నడిచే సూచనలు సుస్పష్టంగా అయితే మనకి కనిపిస్తున్నాయి. మరి ఏం జరగబోతుంది? ఈ కూటమికి కానీ మళ్ళీ 2024 ఎలక్షన్స్లో ఒకవైపు నిలబడితే వైసీపీ పరిస్థితి ఏంటి? ఏం స్టెప్స్ వైసీపీ తీసుకోబోతుంది? అక్కడ ప్యానెల్లో ఉన్న నాయకులందరికీ కూడా నా నమస్కారాలండి. అదేవిధంగా రాజ్ న్యూస్ వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దశ దిశ పవర్ఫుల్ సీఎంగా పేరు తెచ్చుకొని గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు డెవలప్మెంట్ ఎంతో ఇదిగా చేస్తున్న తరుణంలో ఈ ఎలక్షన్లు రానే వచ్చినాయి. అందులో భాగంగా ఈ బీజేపీ, తెలుగుదేశం, అదేవిధంగా జనసేన ఈ పొత్తు అన్నది అనైతిక పొత్తు అండి. మాకు ఎవరితో పొత్తులు అవసరం లేదు. ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకుని మహాకూటమిగా గతంలో కూడా వచ్చారు, 2014లో వచ్చారు, 2019లో వచ్చారు. ఈ పొత్తులన్నీ కూడా మాకు పెద్ద మేము కేర్ చేయం, మాకు అవసరం లేదు. మాకు మళ్ళీ మేము ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో ఆ టార్గెట్ ఎమ్మెల్యేలు 2019లో రాలేదండి. 2019లో పొత్తులో రాలేదు, 2014లో జరిగింది. అది మహాకూటములు పెట్టుకున్నారు. అసలు జనసేన టీడీపీ అనేది పొత్తు అనేది అనైతికం అండి. ప్రజల్లో వాళ్ళిద్దరి మధ్య కూడా ఆ కమ్యూనిటీ ఆ పార్టీల్లో పొత్తు సరిగా లేదు. గ్రామాల్లో అయితే కత్తులు చూసుకుంటున్నారు. టీడీపీ వాళ్ళతో మాకు పొత్తు ఏంటి, లేదంటే ఇంకా పచ్చిగా మాట్లాడాలంటే కాపులతో కమ్మ వర్గానికి పొత్తు ఏంటి, వాళ్ళు మేము ఎలాగా ఒక గొడుగు కింద ఉంటాం, ఒక గంప కింద ఉంటాం అన్నది కత్తులు తీస్తున్నారు ఆల్రెడీ.